మందు క్రీస్తు మార్గం గురించి తెలియపడుతున్నాం. అవును ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇంతవరకు మనము పాట విన్నాము. అదే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమంటున్నాడు దేవుడు. అవునండి, దీపం ఉండగానే అంటే ఈ శరీరం అనే ఈ దేహములో నీ ప్రాణం ఉండగానే దేవుడు కట్టుకున్న ఈ ఇల్లు శరీరం. కాబట్టి ఈ శరీరంలో నీ ప్రాణం ఉండగానే నువ్వు ఎవరిని నమ్ముకోవాలని దేవుని వాక్యం చెప్తున్నదంటే ప్రభువుని నమ్ముకోవాలి. అవును, ఈ దేహము దేవుడు ఇచ్చిన ఆలయము, ఇది పరిశుద్ధముగా ఉంచుకోవాలని దేవుడు తెలుగపడుతున్నాడు. దేవుడు నిన్ను పరిశుద్ధంగానే ఈ భూమి మీదకి తల్లి గర్భములో నీ అవయవాలను నిర్మాణం చేసి నీ ఎంతో కష్టముగా నీ శరీరాన్ని ఆయన చేశాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు, పిండముగా ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూచనని దావీదు తెలియపడుతున్నాడయ్యా. అవును, ఆయన ఎలాగ చూస్తున్నాడంటే తన దేహాన్ని, శరీరం అనే దేహం ఇది దేవుడు ఇచ్చినది కాబట్టి ఇది పరిశుద్ధంగా ఈ భూమి మీద ఉంచాలి అనుకొని ఆ ఇలువైన దేహాన్ని క్రమపద్ధతిగా పెట్టుకొని ఈ భూమి మీదగా ఆయన ఈ భూమి మీద ఒక భక్తుడు బ్రతికినట్టు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపడుతున్నది. అవును, ఈ దేహం అనే ఆలయములో దేవుని ఇంటిని ఎవడైనా పాడు చేస్తే వాడు పాడైపోనని రాయబడినది. అవునండి, ఇది దేవుని ఆలయము. దీనిలో శక్తివంతమైన దేవుని ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ ఉన్నంత వరకే ఈ దేహము నడిపింపులు, ఈ దేహము నడుస్తుంటది. కాబట్టి ఈ ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకోవాలని దేవుని ఆలోచనలు, దేవుని ప్రేమ కూడా అదే చెప్తున్నది. దేవుడు తెలియపడుతున్న మాటలు ఒకసారి ఆలోచింపు చేసినట్టయితే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధత కలిగి ఈ భూమి మీద బ్రతకాలని ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఎన్నో ఆయన విధానమైన లక్షణాలు మనకు తెలియపడుతున్నట్టు చూస్తున్నాం. అవును ప్రేమైన దేవుని వాళ్ళారా, మీరందరూ దేవుని ప్రేమను పొందాలని ఈ ఉదయకాలమందు మీకు తెలియపరచడానికని ఈ ఖాళీలోకి వచ్చి ఉన్నాం. మీరు పరిశుద్ధంగా దీవించి పరలోకమందున్న కన్న తండ్రి పిల్లలు కావాలని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. అందుకే బైబిల్ ఒక మాట తెలియపడుతున్నది, ఎందరైతే యేసును అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అవుతారని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపడుతున్నది. అవును, దేవుని ప్రేమను నువ్వు పొందాలంటే ఉదయకాలమందు క్రీస్తు మార్గములో నడుచుకోవాలి. ఆయన మంచి మాటలు తెలియపరచడానికనే ఎంత పరమ దుర్మార్గుడైనా నిన్ను పరిశుద్ధంగా దీవించి పరలోకమైన కన్న తండ్రి పిల్లలుగా చేర్చడానికినే ఆయన ఈ లోకానికి వచ్చి ఒక మార్గం తెలియపడుతున్నాడు. అవును, ఈ భూమిని ఇడిసిన తర్వాత రెండు మార్గము, ఒకటి పాతాళము, ఒకటి పరలోకము. నువ్వు పాతాళములో వేదనకరమైన స్థలానికి పోతావా, లేకపోతే దేవుని కోరికలకు నెరవేర్చి భూమిని సత్య ప్రవక్తన కలిగి పరలోకానికి వెళ్ళిపోతావా? రెండు మార్గాలే ఈ భూమి నుండి ఉండదు. అవును, మరణించిన తర్వాత ఈ శరీరం మట్టి నుండి తీయబడినది కాబట్టి ఇది మట్టికి చేరుతున్నది. దీనిలో ఉన్న శక్తివంతమైన ఆత్మను పరిశుద్ధత పరుచుకోవాలనే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నది. కాబట్టి యేసును రక్షకుడుగా అంగీకరించుము, అప్పుడు మీరును మీ ఇంటి వారును అందరూ రక్షణ పొందుతారు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం.